హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో మనం ఇచ్చిన ప్రిడిక్షన్ అయితే కరెక్ట్ అయ్యింది. ఈ మ్యాచ్ని న్యూజిలాండే గెలుస్తుందని చెప్పడం జరిగింది. ఈ మ్యాచ్ని కంఫర్టబుల్గా న్యూజిలాండ్ అయితే గెలిచింది. మనం చెప్పిన ప్రిడిక్షన్లో చాలా వరకు జరిగాయి. టాస్ అనేది సౌత్ ఆఫ్రికా క్రూషియల్ అని చెప్పాను. ఒకవేళ టాస్ ఓడిపోతే కనుక సౌత్ ఆఫ్రికాకి ప్రాబ్లమ్స్ తప్పవు. ఖచ్చితంగా న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా లేకపోతే చేసింగ్ చేసినా వాళ్ళే గెలుస్తారు. 300+ ఖచ్చితంగా ఈ పిచ్ మీద ఉంటుందని చెప్పాను. సో చూసే కనుక సౌత్ ఆఫ్రికా 350+ కొట్టింది, 360+ కొట్టినారు. వాళ్ళ బ్యాటింగ్ చూసాను అయిపోయింది. ఇంకా వీళ్ళ పని కాదు. సౌత్ ఆఫ్రికా ఎప్పుడు చేసినట్టే చోకర్స్ అని చెప్పాను కదా వీడియోలోనే. మనకు తెలిసినట్టే వాళ్ళు చేస్ డౌన్ అయితే చేయలేకపోయినారు. దీనికి మొత్తం కూడా ఒకవేళ బ్లేమ్ చేయాలంటే ఒకరిని చేయొచ్చు. ద గ్రేట్ జిమ్ బాబర్ బహుమా అని చెప్పొచ్చు. 70 బాల్స్కి 50 కొట్టిండు. ఓపెనర్కి వస్తాడు. ఎక్కడ ఎంత క్విక్ స్టార్ట్ చేయాలా చూసే కనుక 70 బాల్స్కి 50 మీరు 360+ కొడతారంటే ఎక్కడైతుంది? 70 బాల్స్కి 100 కొట్టినారు అనుకో. చూడండి, మిల్లర్ సెంచరీ చేసినాడు, అయినా 300 దాటింది. 310 ఏమో కొట్టినట్టుంది. 50 రన్స్తో ఓడిపోయినారు. ఒకవేళ బౌమా 70 బాల్స్ 100 కొడితే మ్యాచ్ గెలిచేది సౌత్ ఆఫ్రికా. బట్ అది చేయలేకపోయినారు. టాక్టిక్స్ అయితే మిస్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇంటెంట్ అయితే లేదు పవర్ ప్లేలో. ఒకవేళ నేనైతే కెప్టెన్ అయితే కానీ ఖచ్చితంగా నేను ఏం చేస్తానంటే రెకిల్టన్ను మార్కో జాన్సన్ని పంపిస్తుండే. మార్కో జాన్సన్ మనకు తెలుసు ఎంత పవర్ హిట్టరో, మస్తు ఆడతాడు. నేను ఫుల్ లైసెన్స్ ఇచ్చి వెళ్ళరా బాబు కొట్టు 5 ఓవర్స్లో 50 పెట్టేసే, తర్వాత నువ్వు అవుట్ అయినా ఫరక్ పడదని చెప్పుదును. ఖచ్చితంగా అటు రికిల్టన్, ఇటు చూస్తే కనుక మార్కో జాన్సన్. కష్టం 5 ఓవర్స్ 50 వచ్చు. తర్వాత 5 ఓవర్స్కి మీరు 40 రన్స్ ఆర్ 35 రన్స్ బాల్ టు బాల్ కొట్టినా 30 రన్స్ 80 వచ్చు. ఒకవేళ 36 ఇట్లా కొట్టుకున్నా దగ్గర 90 రన్స్ వచ్చేస్తుంటే మీకు చాలా బర్డెన్. అంటే ఒక 30 రన్స్ పవర్ ప్లేలో ఎక్కువ వచ్చేస్తుంటే మీకు నెక్స్ట్ దాని తర్వాత అంత ఫరక్ ఏం పడకపో. సో అది ఎక్కడైతే క్రూషియల్ వికెట్స్ పడాలో అక్కడ పడ్డాయని చెప్పొచ్చు. మనం చూసే కనుక కీ ప్లేయర్ అయితే శాంట్నర్. సో నేను మర్చిపోకుండా చెప్పాలనుకుంటున్నా ఎవ్రీ వీడియోలో, బట్ మర్చిపోతున్నా. సో ఇక్కడ చెప్తాను చూడండి. మన ట్వీట్స్ అయితే మనకు చూస్తే కనుక తెలుగు కామెంటరీలో వస్తూనే ఉంటాయి. హర్ష అని వస్తుంది చూడ, అది నా ట్వీట్స్ ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. ఎవ్రీ టైం ఎవ్రీ మ్యాచ్లో కూడా మన ట్వీట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ మ్యాచ్లో 2 వచ్చినాయి. శాంట్నర్ రాగానే, శాంట్నర్ కీ ప్లేయరు, మ్యాచ్ డిసైడ్ చేస్తాడు తనే స్పెల్ అని నేను దాంట్లో కూడా చెప్పడం జరిగింది. మీరు చూడండి, అదే అయింది. శాంట్నర్ 3 వికెట్స్ తీసిన, క్రూషియల్ వికెట్స్ తీసినారు. అక్కడి నుంచి ఎక్కడైతే మనం చూస్తే కనుక వండర్ హుసేన్ ఎక్కడైతే పడ్డదో వికెట్, అక్కడి నుంచి మ్యాచ్ టర్న్ అయిపోయిందని చెప్పొచ్చు. టోటల్ అక్కడ తను ఉంటే డిఫరెంట్ ఉండు. దాని తర్వాత చూస్తే కనుక వికెట్లు పడ్డాయి. సో అదొక కామెంట్ వచ్చింది. అండ్ ఇంకో కామెంట్ కూడా వచ్చింది చూస్తే కనుక, లెఫ్ట్ హ్యాండర్స్ ఆఫ్ స్పిన్నర్స్ బౌలింగ్ వేస్తుంటే మీరు మిల్లర్ని కూర్చోబెడితే ఏం లాభం అని ఒక ట్వీట్ కూడా వచ్చింది. అది కూడా మనకు టీవీలో వచ్చింది. చూడండి ఇక ప్లే చేస్తాను. సో చూస్తే కనుక మిల్లర్ సెంచరీ చేసినాడు, శాంట్నర్ వికెట్ తీశాడు. సో అండ్ మన విన్ ప్రెడిక్షన్స్ చూసుకున్నా ఇప్పటికి 11 మ్యాచెస్ అయితే 8 విన్ ప్రెడిక్షన్స్ కరెక్ట్ అయ్యి, ఓన్లీ 3 రాంగ్ అయినాయి. ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. కావాలంటే ప్రతి వీడియోలో కూడా విన్ ప్రెడిక్షన్ అయితే ఇస్తూ ఉంటాం. సో మా ఛానల్ తరఫున. సో 11లో 8 అంటే ఇంకా మీరు కావాలంటే ప్రతి వీడియో చెక్ చేయండి. ప్రతి వీడియోలో పలానా టీం ఉంటుంది. ఇక్కడ ప్లే చేస్తున్నాను కదా, గ్రీన్ కలర్ ఉన్నాయి మనం చెప్పిన ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది. రెడ్ వచ్చేసి మన ప్రిడిక్షన్ కరెక్ట్గా అన్నట్టు, అంతే. సో ఇది ఇక్కడ. సో మ్యాచ్కి వచ్చేస్తే కనుక టాస్ గెలవగానే అయిపోయింది అనుకున్నా. చూస్తే కనుక చాలా స్టడీ అండ్ చూస్తే కనుక న్యూజిలాండర్స్ మంచిగా ప్లాన్ చేసుకొని వస్తారు మ్యాచ్లోకి. మంచిగా అయిందంటే వాళ్ళు డీసెంట్గా ఆడదాం ఒక 25 ఓవర్స్ వరకు. ఒక స్కోర్ బోర్డు మీద 150 అట్లా పెట్టుకుందాం, 120 to 150. దాని తర్వాత నెక్స్ట్ 25 ప్లాన్ చేద్దాం అనుకున్నారు. వాళ్ళకి వికెట్లే పడలేదు. 80 దగ్గర
అక్కడ చూస్తే కనుక అప్పుడు రచిన్ రవీంద్ర వికెట్ సెంచరీ అయిపోయిన తర్వాత అక్కడ పడ్డది. దాని తర్వాత విలియమ్స్ కూడా విలియమ్స్ అని మస్తు ఆడిండు. దాని తర్వాత మనం చూస్తే కనుక ఫైర్ వర్క్స్ మీచేల్ నుంచి కొన్ని పడ్డాయి. అండ్ ఆల్సో చూసుకుంటే కనుక ఉన్నాడు కదా సూపర్ మ్యాన్, తన నుంచి కూడా కొన్ని రన్స్ వచ్చినాయి. బ్రేస్వెల్ కూడా మంచిగా ఆడిండు. సో ఓవరాల్ చూస్తే కనుక వాళ్ళకి మంచి స్కోర్ వచ్చింది 361. ఇంపాసిబుల్ సౌత్ ఆఫ్రికా 10 సార్ల మ్యాచ్ని అంటే సౌత్ ఆఫ్రికాకి మళ్ళీ బ్యాటింగ్ నుంచి 10 సార్లు ఆడమన్నా కూడా వాళ్ళు ఆ చేజ్ని చేజ్ చేయలేరు. సో అదైపోయింది. నెక్స్ట్ చూస్తే కనుక సౌత్ ఆఫ్రికా చాలా స్లో స్టార్ట్ అని చెప్పచ్చు. బౌమా అయింది అసలు బావర్ని ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టుంది అనిపించింది. ఎందుకంటే న్యూజిలాండ్ మీద అట్లాంటి 360 కొట్టాలా, మీరు మెల్లగా ఆడితే ఏడవుతుంది పవర్ ప్లేలో. సో 50 అని చెప్పిన 5 overs 50 కొట్టినా వేరే ఒక ఫ్లోటర్ని వాడినా బాగుండేది. మీకు ఆ వికెట్ జాన్సన్ వికెట్ పడ్డా మీకు అంత ఫరక్ ఏం పడదు కదా. ఒకవేళ డెత్లో కొట్టాలంటే కొట్టలేరు, పవర్ ప్లేనే కదా కొట్టాలి. అక్కడనే మీరు టుక్ ఆడితే ఏడవుతుంది. సో అక్కడనే మ్యాచ్ అనేది పూర్తిగా పోయింది. దాని తర్వాత చూసుకుంటే కనుక రికిల్టన్ తొందరనే అవుట్ అయిపోయింది. బౌమా కొద్దిగా పికప్ అయిండ్ పవర్ ప్లే అయిపోయే టైంకి ఒక 60 runs అయితే వచ్చినాయి మొత్తం చూసుకుంటే కనుక. దెన్ మంచి ఒక 100 runs పార్ట్నర్షిప్ వచ్చింది. బట్ శాంట్నర్ వచ్చి అక్కడ వికెట్లు తీయడం, దాని తర్వాత మన క్లాసెన్ వికెట్ పడగానే అయిపోయింది మ్యాచ్ అనిపించింది. తర్వాత మార్కరం కూడా వెళ్ళిపోయినాడు. సో చూస్తే కనుక వికెట్లు పడుతూనే ఉన్నాయి. లాస్ట్లో సెంచరీ అయితే చేసుకున్నాడు. చూస్తే కనుక మిల్లర్ ఓవరాల్గా చూస్తే కనుక మ్యాచ్ అయితే ఓడిపోయింది. సో మనం ఇచ్చిన ప్రిడిక్షన్ అయితే కరెక్ట్ అయ్యింది. అండ్ ఆల్సో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ అవుతారు. సో న్యూజిలాండ్ అయితే ఒక చేంజ్ తోటి వస్తుంది ఖచ్చితంగా. ఒక చేంజ్ అయితే వాళ్ళు ఏమవుతున్నారు, వాళ్ళు ఎవరు ఏంటిది అయితే చూడండి. ప్లేయింగ్ 11 ఏముంటుంది అని అయితే నేనైతే వీడియో అయితే చేస్తాను ప్రతి మ్యాచ్కి ముందు అయితే మన ఛానల్లో ప్రివ్యూ వీడియో అయితే ఉంటుంది. సో నా వీడియోని ఇక్కడ వరకు చూస్తే కనుక నా వీడియో అంతా ఇంత మీకు ఇంట్రెస్టింగ్గా నచ్చినట్లే ఉంది కాబట్టి ఇక్కడ వరకు చూస్తారు కాబట్టి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రమే. ఇది వీడియో నచ్చిందని అయితే అనుకుంటాను. థ్యాంక్ యూ.